ఫ్రై ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకో విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అదేంటంటే కనుక యవనము అనే యొక్క విషయం మీద ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటి మరి ఒక 3 అంశాలు చెప్తానన్నారు కదా, స్త్రీల కోసం చెప్తానన్నారు కదా అని మీరు అనొచ్చు. నిజమే ప్రేమ దేని బిడ్డలారా, అవి చాలా చరిత్ర ఎక్కువగా ఉంది. అంటే ఇటు మంచి స్త్రీలు ఉన్నారు, కొంచెం అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. దేవుని కొరకు భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, భక్తిహీనతమైన స్త్రీలు ఉన్నారు. మరి జీవితాలను సెట్ చేసిన వారు ఉన్నారు, జీవితాలని పాడు చేసిన వారు కూడా ఉన్నారు. ఇందులోని మరి ముఖ్యంగా ఈ 2 days నేను గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు స్త్రీలు అంటే చాలామంది ఎక్కువగా ఒక ఇద్దరు కోసం మైండ్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. అది మనకు తెలుసు. ఆ విషయం ఏంటి అంటే కనుక, అందరి స్త్రీల కోసం తెలిసినా తెలియకపోయినా, అందరి యొక్క స్త్రీల కోసం వినినా వినకపోయినా, వాళ్ళని మాత్రం కడ్డోపదంగా చెప్పేస్తారు, వాళ్ళని మాత్రం చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. అదే లోతు యొక్క కుమార్తెలు. అది అందరికీ తెలిసిన విషయం, తెలియాల్సిన విషయం కూడా. తెలిసిన విషయం మళ్ళీ తిరిగేసి దానికోసం తెలుసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను తీసుకొని ఈ యొక్క స్త్రీల విషయంలో వీళ్ళ కోసం చెప్పాలా వద్దా అని కొంచెం ఆలోచనలో ఉన్నాను. అంటే కొంచెం నాకు తెలియాలి అంటే తెలియక ఎవరినో అడగడమో, లేకపోతే తెలియక ఇంకా ఏదో నేను సహకరించడం అలా చేయట్లేదు. నాకు ఎప్పుడో తెలుసు ఆ విషయం. కాకపోతే కొంచెం ఆ రిలేషన్స్ బట్టి కొంచెం చెప్పాలి కాబట్టి, కొంచెం డెప్త్గా చెప్పాలి కాబట్టి, లోతుగా మనం దాని యొక్క వివరం తీసుకోవాలి. కాబట్టి ఈ చెప్పే స్త్రీల యొక్క జాబితాలో వాళ్ళని చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నాను. కొంచెం ఆ కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి పైనున్న ఆమె కొంచెం ఆ పని చేయబట్టి వాళ్ళు ఈజీగా పనిచేశారు. అందుకని నేను ఈ యొక్క స్త్రీల విషయంలో ఆ 3 స్త్రీల కోసం పెట్టి చెప్పాలా వద్దా అని కొంచెం నేను ఆ ఆలోచనలో ఉన్నాను అంతే. అందుకని ఇంకొంచెం నేను సేకరణలో ఉన్నాను. ఇంకొంచెం నేను ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చాలా రైస్ వండుతారు కదా, అందులో 1 కోటి బియ్యం ఉండొచ్చు. ఆ 1 కోటి బియ్యం రైస్లోని మొత్తం అంతా ఇలా పట్టుకొని ఉడికింది లేదు, లేదా అది కుకింగ్ అయిందా లేదా అని చూడరు కదా. కొంచెం రైస్ తీసుకొని అతను దాన్ని చెప్పేస్తాడు, ఇది ప్రిపేర్ అయిపోయిందని చెప్పేస్తాడు. అలాగే ఈ ఉన్న స్త్రీలలో కనీసం కొద్ది మంచివారు ఉన్నారు, వీళ్ళు ఏం చేశారు, కొద్ది చెడ్డ మంది ఉన్నారు, వీళ్ళు ఏం చేశారు అని కూడా కొన్ని చెప్పానుకోండి. ఇక తర్వాత స్త్రీలు ఎవరున్నా కూడా మీరు బైబిల్ చదివినప్పుడు దాని యొక్క విషయంలో మీకు ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళు ఈ పనికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు భక్తికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు లోకానుసారమైన మనుషులు, వీళ్ళు భర్తల విషయంలో ఎలా ఉన్నారు అని ఒక్కొక్క స్త్రీ విషయంలో ఒక్కొక్క ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి నేను కొంచెం తక్కువగా ఉన్నారని అనుకున్నాను, కానీ ఎక్కువగానే ఉన్నారు. ఎక్కువ అంటే పురుషులంత ఎక్కువ కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రాధాన్యత అంటే పురుషుడే. ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనప్పటికీ ప్రాధాన్యత అంటే పురుషుడు మాత్రమే. స్త్రీకి అంత వాల్యూ లేదు అప్పుడు. ఇప్పుడంటే చాలా వాల్యూ ఉంది. కానీ ఉన్న స్త్రీలు ఎంత వాల్యూగా ఉన్నారంటే, ఉన్న స్త్రీలు ఎలాంటి చరిత్ర సృష్టించారంటే, ఉన్న స్త్రీలు దైవజనులకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారంటే, ఉన్న స్త్రీలు ఆ యొక్క దేవుని విషయంలోని ఎంతటి భయభక్తులు కలిగి ఉన్నారు. చాలా చదివాను కదా, ఇంకొచ్చేతను అన్ని ఫ్లోలో టకమని వచ్చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ తీసుకోలేదు. దీనికి ఇంకొక 4-5 days పడుతుంది. అందుకే నేను ఒక గ్యాప్లో ఒక చిన్న మెసేజ్ నేను తీసుకున్నాను. అది ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఆల్రెడీ ఇది కూడా సార్ చెప్పేసిందే కానీ అయినప్పటికీ ఒక్కసారి దీని విషయం కూడా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనము. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అంటే కనుక యవనము అనే యొక్క విషయం మీద నేను ఈరోజు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు చెప్పడానికి ముందు కొంచెం నేను బైబిల్ చదువుతాను. బైబిల్ చదివిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది. చెప్పాను కదా, ఒక్కొక్కసారి ముందు విషయం బైబిల్ చదవాలి, తర్వాత విషయం ఎలా ఉంటుందని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ముందు కొంచెం బైబిల్ చూసుకోవచ్చు. బైబిల్ చూసి చదివిన తర్వాత అప్పుడే యొక్క బైబిల్ విషయం నుంచి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ యవనం అనేటప్పటికీ
మనందరికీ తెలిసిపోతూ ఉంటాయి కొన్ని విషయాలు బైబిల్ అనేటప్పటికి. కొంతమంది వ్యక్తుల యొక్క విషయం చెప్పేటప్పటికి ఆ యొక్క వ్యక్తి విషయంలో ఏ చరిత్ర ఉంది, ఏ యొక్క విషయం వివరం ఉంది అనేది అందరికీ తెలిసిపోతుంది. అలాంటి ఇప్పుడు మనం చదువుదాం. ప్రసంగి ముందు 12 చదువుతాను, తర్వాత 11లో 9 చదువుతాను, ముందు 12 చదువుతాను. 12 నుంచి కొంచెం 5 వచనాల వరకు చదువుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి దీని యొక్క విషయం మనం వివరణ తీసుకుందాం. అదేంటి అంటే కనుక 12 అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రసంగి, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారి వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, వెసరి వారి కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందురు, కిటికీల గుండా చూచువారు కానలేకుందురు, తిరగట రాళ్ళదు అని తగ్గిపోవును, పెట్ట కోతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలను నాదము చేయువారందరూ నిశ్శబ్దముగా ఉందరు, ఎత్తు చోట్లకు భయపడదురు, మార్గములందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బొడ్డ బుసరకాయ పగులును. యాలి అనగా సరే ప్రియమైన బిడ్డారా, ఇంకా ఇక్కడ దాకా మనకు చాలు. మనం అనుకున్న సబ్జెక్ట్ దాకా ఇక్కడ చాలు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ నేను ఒక్కొక్క లైన్ కూడా తీసుకొని చదివి నేను మీకు వివరిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ విషయం ఏంటంటే దుర్దినములు రాకముందే అంటే చెడ్డ రోజుల అనుకుంటా. దుర్దినములు అంటే ఆ రోజు భాష అలా ఉండేది కాబట్టి ఇది బ్రాహ్మణ్స్ తర్జుమారు చేశారు కాబట్టి వాళ్ళ యొక్క భాష చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటుంది. చక్కగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, చక్కగా రాయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందులో ఎక్కువగా వాళ్ళ రాయి బట్టి డూడులు డాడ్డాలు ఇలాంటివన్నీ ఉపయోగించారు. దాన్ని బట్టి మనం ఆ డూడులు డాడ్డాలు వచ్చిన దాన్ని బట్టి వాడు వీడని మనం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భాషా ప్రావీణ్యం కళ ఉంది. దుర్దినములు రాకముందే వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే, వాన రాకముందు, కురవకముందు, చేయకముందే నీ బాల్యదినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమనుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాల్య దినము ఎలాగుందంట, సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోనుంది. విషయం ఏంటంటే మనకి తల్లిదండ్రులు చెప్తేనే తెలుస్తుంది. మనం చెప్పాను కదా, వీళ్ళ పలానా వాళ్ళు మన రిలేషను, వీళ్ళ పలానా వాళ్ళు మన నైబర్స్ అని మన పిల్లలకి చెప్పే విధానం బట్టి తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఏముందంటే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమనుంది. స్మరణకు తెచ్చుకోవడం అంటే, స్మరణ అనగా ఏంటంటే జపం, అంటే పదే 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 ధ్యానించడం, పదే 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 ఉచ్చరణ అంటే పదే స్మరణకు తెచ్చుకోవడం అంటే స్మరణ జ్ఞాపకం చేసుకోవడం అనుకుంటా. మరి దీని మీనింగ్ నాకు అంతగా తెలియట్లేదు. దీని యొక్క మీనింగ్, దీని యొక్క భావాన్ని మీరు కొంచెం సరిగా అర్థం చేసుకోండి. ఏముందంటే ఇక్కడ నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంటి కావలి వారు అంటే ఎవరు ప్రియమైన దేవుని బిడ్డలారా? బలిష్ఠులు అంటే ఎవరు? ఇక్కడ యవ్వన కాలం కోసము, చిన్నతనము కోసము, బాల్యధనము కోసము ఇక్కడ ఈ యొక్క ప్రసంగి రాస్తున్నాడు. ప్రసంగి తన యొక్క జీవితంలో లైఫ్ అంతా చూశాడు, ఇంకా ఏమీ లేదు, మొత్తం తిరగాల్సినవి తిరిగేశాడు, చూడాల్సినవి చూశాడు, అనుభవించాడు. కానీ ప్రసంగి యొక్క జీవితం చాలా మంచి జీవితం, చాలా గొప్ప జీవితం, చాలా అనుభవాలతో కూడుకున్న జీవితం అనమాట అతనిదే. అది కూడా నేను తీసుకుంటాను. కాబట్టి అతని అనుభవంలో నేర్చుకుంది ఏంటి తెలుసా? వ్యర్థము. ప్రసంగి కూడా రాసింది కూడా ఇదే. తన జీవితంలో కూడా వ్యర్థం అనే మాటలు కూడా కనబడుతుంటుంది. చలో మన కాడి నుంచి ఇక పక్కనున్న పరమగీతాలు అయితే మరి దారుణం, చాలా దారుణాతి దారుణం.
అంటే దారుణం అంటే మంచి చెడు కూడా అన్ని కలబోసి ఉన్నది ఎక్కువగా పరమగీతాలు. అక్కడి నుంచి సొలొమోన్ రాసిన యొక్క విషయాలు, అక్కడి నుంచి పరమగీతాలు, అక్కడి నుంచి ప్రసంగి, మరి చాలా అద్భుతకరంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తర్వాత మనం ఒక్కొక్కటి లైన్ తీసుకుందాం. ఇక్కడ మాత్రం ఏంటంటే ఇంటి కావలి వారి వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు అంటే ఎవరు ప్రియమైన దేవుని బిడ్డారా? ఇక్కడ ఒక బాల్యధర్మ కోసం చెప్పి, ఇక్కడ ఒక పసితనం కోసం చెప్పి అయితే చేసిన వారు మళ్ళీ అక్కడి నుంచి సబ్జెక్ట్ మారిపోయింది. ఇంటి కావలి వారు వంగుదురు, బలిష్ఠులు వంగుదురు, ఇంటి కావలి వారు వణుకుదురు అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, దీని యొక్క విషయంలో మీరు ఏ వివరం తీసుకున్నారన్నది నాకు తెలీదు, తీసుకుంటారేమో అది కూడా నాకు తెలియదు. నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ఒక్క విషయం అవసరం వచ్చినప్పుడు పదే వాడతానని. అది ఆలోచన తీరు అనేది ఎవరికి సంబంధించి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఎవరి ఆలోచన దాన్ని ఎవరు ఏ రీతిలో తీసుకుంటుంది ఆ రీతిలో. నేను ఒకలాగా, మీరు ఒకలాగా, ఇంకోలాగా. ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు అంటే ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నాకు తెలిసిన రీతి మీ అంత అనుభవం నాకు ఉండకపోవచ్చు. బలిష్ఠులు అంటే మన వెన్నుపూస అనుకుంటున్నాను నేను, మన వెన్నుపూస అనమాట. బలిష్ఠులు వంగుదురు మన బ్యాక్ సైడ్ ఉన్న మన యొక్క వెన్నుపూస. బలిష్ఠులు వంగుదురు అంటే చూడండి, చిన్నతనంలో కూడా పిల్లలు ఎలా వంగుని నడుస్తారు. తర్వాత వృద్ధాప్యం అందు కూడా వృద్ధులు ఒంగోని నడుస్తారు. కానీ యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు ఒంగోని నడవరు. ఎందుకంటే వాళ్ళ వెన్నుపూస చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఒక ఐరన్ రాడ్లా ఉంటుంది. వాళ్ళకి కొంచెం వయసు పైబడ్డ కోలిది ఏమంటారంటే ఆ యొక్క బోన్స్ అన్నీ కూడా అరిగిపోయి, ఆ పూసలన్నీ కూడా అరిగిపోయి ఆ యొక్క వెన్నుపూస ఇలా స్ట్రైట్గా ఉన్నది ఏమవుతుంది అంటే కొంచెం బెండ్ అవుతుంది, అంటే అలా వంగుతుంది. అప్పుడు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైన వారు కొంచెం వంగుని నడుస్తారు. అంటే ఏంటి, ఎన్నుపూస వంగుందని అర్థం. బలిష్ఠులు వంగుదురు అంటే మన బాడీలో బలంగా ఉన్నది ఏంటి అంటే బోన్స్. ఆ బోన్స్ నిలబడుతుంటాయి. ఎన్ని మజిల్స్ ఉన్నప్పటికీ, ఎంత మనకి ఇది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎన్నుపూస అనేది కరెక్ట్గా ఉంటేనే మన బాడీ కరెక్ట్గా నిలబడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక తాడు సపోర్ట్ లేకుండా, ఒక కర్ర సపోర్ట్ లేకుండా ఏదన్నా పందిరి పైకి ఎదుగుతుందా? ఏదన్నా పువ్వులకు సంబంధించిన ఏమంటారు పాదులు, ఆ పాదులు ఒక కర్ర పెట్టినప్పటికీ, ఒక తాడు కట్టినప్పటికీ దాని అమ్మట వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఎలా కనబడతాయి? కరెక్ట్గా కనబడుతుంటాయి. కానీ లోనున్న తాడు కానీ, లోన అల్లుకుపోయిన ఒక స్టిక్, ఆ కర్ర కానీ మనకి కనిపించదు. ఎందుకంటే అది ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న వెన్నుపూస మనకు కనిపించదు. మన శరీరంతో అది కప్పబడింది. అది కనిపించామంటే మనం కనపడం అనమాట. ఎందుకంటే అవన్నీ బయటికి రాని వస్తువులు కొన్ని. అలాగా ఎన్నుపూస వంగున్న దాన్ని బలిష్ఠులు వంగుదురు అంటే మన బాడీలో బలమైనది ఏదైనా ఉందంటే అవి బోన్స్. అంతకు మించింది తల కానించి పురి కానించి కింద పాదముల దాకా ఇలా స్ట్రాంగ్గా నిలబడేది ఏంటంటే వెన్నుపూస. తర్వాత బలిష్ఠులు వంగుదురు, ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు అంటే ఎవరు? వణుకుతారు. ఎవరు వణుకుతారు? వృద్ధులు వణుకుతారు. వృద్ధులు ఎందుకు వణుకుతారు అంటే వాళ్ళ బాడీలోని వాళ్ళకి స్టామినా తగ్గిపోతుంది కాబట్టి, శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఇంటి కావలి వారు వణుకుదురు. ఇల్లు అనగా శరీరము, ఇల్లు అనగా మన యొక్క తలకాడ నుంచి కింద పాదాల దాకా శరీరం అనమాట. కావలి వారు వణుకుదురు అంటే కావలి అంటే కాపు కాసేవారు. ప్రతిదానికి కూడా భద్రత, ప్రతిదానికి కూడా సెక్యూరిటీ తీసుకునే వాళ్ళు ఇంటి బలిష్ఠులు వణుకుదురు అని ఉంది. అంటే ఏంటంటే మన యొక్క లివర్ అవ్వచ్చు, మన కిడ్నీలు అవ్వచ్చు, మన హార్ట్ అవ్వచ్చు, మన బాడీలో ఉన్న పార్ట్ ఏదైనా కూడా అవ్వచ్చు కదా. అన్ని పార్ట్లు కూడా ఆ వాయిస్ వచ్చేటప్పటికి వణుకుతూ ఉంటుంది. ఆ వాయిస్ వచ్చేటప్పటికి బాడీలోంచి ఒక షవరింగ్ వస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వచ్చేటప్పటికి తినలేకపోతూ ఉంటారు. ఆ యొక్క వాయిస్ వచ్చేటప్పటికి ప్రతి దాంట్లో కూడా, ప్రతి ఒక్క బాడీలోని కూడా అవయవాలలో స్టామినా తగ్గిపోతూ ఉంటుంది. అంటే అరుగుదల శక్తి కానించి, ఆక్సిజన్ శక్తి కానించి, మరి వాళ్ళు మాట్లాడి ఇక ప్రతిదీని ఒకటని కాదు కానీ ప్రతిదీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమనుందంటే చూడండి, ఆ దినమున ఇంటి కావలి వారి వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరి వారి కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. అంటే ఆ దినమున ఇంటి కావలి వారు కాకుండానట్టుగా బలిష్ఠులు వంగుదురు, ఇంటి వారు వణుకుదురు, పని చాలించుకొందురు. చూసారా,
బలిష్ఠులు వంగుదురు, వెసరివారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుకుందురు. వెసరివారు అంటే ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పురాతన కాలంలోని ఈ యొక్క స్త్రీలు ఇలా రుబ్బుతారు కదా, అదేంటో ఉంటుంది కదా, అది తిరగలే దాంట్లోని కొంచెం పప్పులు అవి గట్టిగా ఉన్న పదార్థాలు వేసి వాళ్ళు తిప్పుతూ ఉండేవారు. అప్పటి వస్తువుల కోసం ఇప్పుడు రాయబడి ఉంది అని అంటే కనుక అప్పట్లోని ఆ వస్తువులే ఉండి, ఇలాంటి మిక్సీలు, ఇలాంటి గ్రైండర్స్, ఇలాంటి చెప్పాను కదా, టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు.